ఒక పాయింట్ అయితే గౌతమ్ చెప్పింది కానీ చాలా మంది మాట్లాడుతున్నది కానీ ఒక ఇది ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని చూస్తే ఎన్నికలు ఫెయిర్గా జరగవేమో, అరాచకాలు చేస్తారేమో, నామినేషన్లు కూడా వేయనీరు మీరు కూడా అన్నారు కదా. సో అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి బీజేపీ పొత్తులో ఉంటే కాస్త అణిగిమణిగి ఉంటారు, కాస్త వాళ్ళ అన్నదండలు ఉంటాయి, అవసరమైతే ఏదో ఉంటుంది కదా, మీకు తెలిసి నేను నా నోటితోనే అనకూడదు, ఉంటాయి కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటున్నారేమో. నేనేమంటానంటే అలా చేయదలుచుకుంటే కర్ణాటకలో గెలిచేవాళ్ళు కదా, తెలంగాణలో గెలిచేవాళ్ళు కదా, మరి ఏపీలో ఏమి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు? సార్ భయం పట్టుకున్నారు సార్ వాళ్ళకే కాదు ప్రజలకు కూడా ఉందిలే. వెంకటకృష్ణ గారు నేను రాజకీయ అంశాలు చెప్తాను. ఇప్పుడు శివశంకర్ గారు ఏదో మాట్లాడినారు. నేను చెప్పేది ఏమిటంటే మేము చెప్పేది మా సంగతి వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? పాచిపోయిన లడ్డు అన్నారు. అవునవును. ఏది ప్యాకేజీ? అవును. ఈ పాచిపోయిన లడ్డు కోసమా ప్రత్యేక హోదాను త్యాగం చేస్తారా అని ఆ రోజు పెద్ద బహిరంగ సభ పెట్టి ఆయన గంభీర ఉపన్యాసం కొట్టినాడు కదా. మరి ఇప్పుడేమి అంతే పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా తలకిందులు చేస్తారా మీరు? పోతే తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. ఓకే, ఏ పార్టీకి తన సొంత అభిప్రాయాలు ఉంటాయి, మేమేమి ఒక పార్టీని మేమేమి మార్చలేం. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అన్నారు. ఎవరు ఆత్మహత్య చేసుకుంటారని ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటి సార్, మీరు నిజంగా బీజేపీ అంత గొప్ప పార్టీ కనుక అయితే 2014 నుంచి 18 వరకు మీరు కలిసి ఉన్నారు కదా, ఎందుకు విడిపోయినారు సార్? ఎందుకు ఆ రోజు గంభీర ఉపన్యాసాలు చెప్పినారు? మోడీ సంగతి చేరుస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, మర్చిపోయినారా? మరి అంత కోపం ఆ రోజు ఎందుకు వచ్చింది? ప్రజలకు క్షమాపణ చెప్పండి. మేము మోడీ మేము లెంపలేసుకుంటున్నాం, కొట్టుకు పోండి, మాకేం అభ్యంతరం లేదు. బీజేపీ క్షమాపణ చెప్తున్నారేమో మనకు తెలియదు కదా. ఎవరు హర్షించారండి? కాదు, ప్రజలకు క్షమాపణ అని మీరు అంటున్నారు. లేదు మేము ఆ రోజు మీతో కొట్లాడి తప్పు చేసామని చెప్తున్నారేమో ఇద్దరు వెళ్ళి, మనకు తెలియదు కదా. వాళ్ళకేం చెప్తారు కదా సార్ ప్రజలకు. ఎందుకంటే ఆ రోజు చెప్పింది ఏమిటి? ఇప్పుడు మొత్తం సిబిఐని మన రాష్ట్రంలో రానివ్వకుండా చట్టం చేసింది కదా వీళ్ళు. మరి అవన్నీ చేసిన అన్ని ఏం చెప్తే దానికంతా భజన చేయాలా, ఏం చెప్తే దానికంతా చప్పట్లు కొట్టాలా? రెండవది సార్ వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం గెలవలేదా? డిఎంకే ఏ రోజు కాంగ్రెస్ ఏది కేంద్రం యొక్క పెత్తనానికి బీజేపీకి తల ఒక్కలేదు కదా, మరి వాళ్ళు గెలుస్తున్నారు కదా. కేరళలో మేమేం తల ఒక్కలేదు కదా. కాబట్టి ఈరోజు సిద్ధరామయ్య గారు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాడు, రేపు పినరయి విజయన్ పోయి ధర్నా చేస్తున్నాడు. కేంద్రము రాష్ట్రాలను అంచివేస్తుంటే దానికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు పోరాడిన పార్టీ ఇది. కేంద్రం ఎక్కడ ఒక మిథ్య అన్నాడు ఆయన, కేంద్రమే లేదు అన్నాడు. అటువంటిది మీరు ఈరోజు కేంద్రమే సర్వస్వం, కేంద్రం లేకపోతే మేము లేము. ఎక్కడ సార్ తలకిందులుగా మీరు కాళ్ళ మీద కాకుండా తల మీద తెలుగుదేశం పార్టీ నిలబెడతారా? ఏమైనా వాళ్ళ ఇష్టము. మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాం సార్, ఇది ప్రజాస్వామ్యానికి కానీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కానీ మంచిది కాదు. పోతే మేము దగ్గరికి పోతే ఏదో చేరదీయరు. ఈరోజు సిద్ధరామయ్య గారు ఎందుకు ధర్నా చేస్తున్నారండి? మొత్తం నిధులన్నీ కూడా యూపీకో బీజేపీ పాలిత రాష్ట్రాలకో మళ్లిస్తున్నారు, ప్రతిపక్షాలు రాష్ట్రాలకు ఇవ్వడం లేదని కదా వాళ్ళ మెయిన్ డిమాండ్. మరి చంద్రబాబు నాయుడు పోతే వెంటనే నిధుల వరద వచ్చేస్తుందా? భ్రమ ఉండొచ్చు వీళ్ళకు. ఏమి ఇవ్వరు, ఎండబెడతారు. నాకు తెలిసిన వార్త ఏమంటే సార్, ఈ రోజు తెలుగుదేశంతో వాళ్ళు ఒకవేళ పైకి పొత్తున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేది బీజేపీ యొక్క ఎత్తుగడ. అది మన ధృతరాష్ట్ర ఊరికే అబద్ధాలు చెప్పద్దండి, ఊరికే అబద్ధాలు కాదే. చెప్పద్దండి. మీ కోరిక మరి, మా కోరిక కాదు. మీ కోరిక మాది, చెప్పండి, ఖండించండి. ఏదైనా బీజేపీతో మీకేమైనా కోరిక ఉందేమో మనసులో? జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ చేయకపోతే ఈ గవర్నమెంట్ ఎక్కడ ఉండదు? అరాచకాలు చేస్తున్నా, ప్రజలు ఆడుకుంటున్నాం. మీ మనసులో మాట వెన్నులో పోటు పొడుస్తారు మీరు. ఇది మా అంచనా.
అయినా పోతామంటే వాళ్ళ ఇష్టం, మేమేం చేస్తాం? ఎవరి ఇష్టం వాళ్ళది. అంతేలేండి, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. ఈ కలయిక మంచిది కాదండి. అదే ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. దీనివల్ల జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, ప్రజల్ని మనం ఎలా కన్విన్స్ చేయాలనే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కన్విన్స్ అవ్వాలా లేదా అనేది ప్రజలకు ఉంటాయి. దాన్ని కౌంటర్ ఎలా చేసుకోవాలి, మీది ఎలా చూపించుకోవాలి మీకు ఉంటాయి. ఇదంతా ఒకటి. మొత్తం మీద అయితే ఇది ఒక కీలకమైన పొత్తుగా ఉండబోతుంది ఒకవేళ ఉంటే.